ఒకసారి ఒక వ్యక్తి చెప్పా పెట్టకుండా సెలవు పెడతాడు. అప్పుడు బాస్ అనుకున్నాడు, ఇతనికి శాలరీ పెంచుతాను, మరోసారి చెప్పా పెట్టకుండా సెలవు పెట్టడు, పని కూడా శ్రద్ధతో చేస్తాడు అని. అతనికి చెప్పకుండా అతని శాలరీ పెంచడం జరిగింది. పెరిగిన శాలరీ అతని చేతికి వచ్చినప్పుడు అతను ఎటువంటి రియాక్షన్ లేకుండా మౌనంగా దాన్ని తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు. కొన్ని నెలల తరువాత మరోసారి చెప్పా పెట్టకుండా అతను సెలవు తీసుకున్నాడు. ఈసారి తన బాస్కి చాలా కోపం వచ్చింది. ఇతనికి శాలరీ అని పెంచి ఏం ఉపయోగం, ఏం చేసినా వీడు మారేలా లేడు అని అనుకున్నాడు. మరుసటి రోజు అతను పనికి వచ్చినప్పుడు అతనికి ఇంతకు మునుపు ఏ శాలరీ అయితే ఇచ్చేవారో అంతే శాలరీని అతని చేతికి ఇచ్చారు. ఈసారి కూడా తన శాలరీని చూసి అతను ఏమీ మాట్లాడకుండానే మౌనంగా దానిని తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు. ఇది చూసి తన యజమానికి చాలా ఆశ్చర్యం వేసి వెళ్ళి అతన్ని అడిగాడు, మొదటిసారి నువ్వు సెలవు తీసుకున్నప్పుడు నేను శాలరీ పెంచినప్పుడు నువ్వు మౌనంగా నీ శాలరీని తీసుకున్నావు, కానీ ఈసారి శాలరీ తగ్గించి ఇచ్చినప్పటికీ అప్పుడు ఎంత శాంతంగా ఉన్నావో ఇప్పుడు అంతే శాంతంగా ఉన్నావు. దీనికి కారణం ఏంటి అని అడిగాడు. దానికి అతను ఇలా జవాబిచ్చాడు, మొదటిసారి పెంచినప్పుడు శాలరీ నాకు ఒక బాబు పుట్టాడు, అప్పుడు మీరు నా శాలరీ పెంచారు. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, పైవాడే నా పిల్లవాడిని పోషించడానికి సరిపడా డబ్బులు పంపిస్తున్నాడని. రెండవసారి నా తండ్రి చనిపోయిన కారణంగా సెలవు తీసుకున్నాను. ఇప్పుడు మీరు నా జీతాన్ని తగ్గించారు. నా తండ్రి తన వాటా ఖర్చును తాను తీసుకెళ్లారని భావిస్తున్నాను. నా అవసరాలకు అనుగుణంగా దేవుడు నాకు కావలసినవన్నీ ఇస్తున్నప్పుడు మధ్యలో చింతించడానికి నేనెవరిని? నిజమే కదా, దేవుడా నాకు అదివ్వు, దేవుడా నాకు ఇదివ్వు అని కోరుకోకుండా ఉన్నంతలో తృప్తి పడుతూ దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ జీవించడంలోనే నిజమైన అర్థం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.